అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినం సందర్భంగా అంబర్పేట బాగ్ అంబర్పేటలోని పూజలు హోమాలు చేశారు. అదేవిధంగా అంబర్పేటలో శ్రీరాములు ఆధ్వర్యంలోని మరియు బాగ్ అంబర్పేటలో భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. టీఆర్ఎస్ సీనియర్ లీడర్ బిల్డర్ ప్రవీణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుందని ఆయన అన్నారు. एक मिनट అన్న వెనకాలకి రండి అన్న ప్లీజ్ సార్ 1 సెకండ్ సార్ ఓకే సార్ ఒక నిమిషం సార్ ఓకే సార్ ఎంతమంది చూడండి సార్ అందరికీ నమస్కారం. నేను మీ బిల్డర్ ప్రవీణ్, అంబర్పేట నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా. ఈరోజు మా సీనియర్ నాయకులు శ్రీరాములు గారు నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమము మా గౌరవ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా జరుపుతున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా అయితే విషమించిందో దాన్ని బాగుపరచడానికి ఇక్కడ మా అంబర్పేట అమ్మవారు ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఆయన గురించి శుభ సంక్షేమాల గురించి పూజలు చేసి అభిషేకాలు చేసి ఈరోజు ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు మా శ్రీరాములు గారు నిర్వహించడం జరుగుతున్నది. దానికి పెద్ద ఎత్తున భక్తులు మరి పేద ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ అన్న జన్మదిన సందర్భంగా ఇలా బాగంబర్పేట రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డప్పు శివ ఆధ్వర్యంలో ఇవాళ భరత్నార్ ఇలా అంగరంగ వైభవంగా వాడవాడలా కూడా వెంకటేష్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలా మాంకాల్ టెంపుల్లో హోమం కూడా జరగడం, అన్నదానం కూడా చేయడం జరిగింది. ఫేవర్ హాస్పిటల్ కాడ కూడా జరిగింది. ఇలా అన్ని అయ్యప్ప టెంపుల్ కూడా దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అంబర్పేటలో మాత్రం వెంకటేశ్వర జన్మదినం అంబర్పేటలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నా. కాలేరు వెంకటేష్ జన్మదినం సందర్భంగా వివిధ ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు నిర్వహించమని ఎమ్మెల్యే గారు చెప్పిండు. ఈసారి ఎందుకంటే కేసీఆర్ గారి ఆరోగ్య రీతి వల్ల ఏమి ఆడంబంగా చేయకుండా సింపుల్గా సేవా కార్యక్రమంలో పాల్గొనమని చెప్పిండు. దాని ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ బిల్డింగ్లో భరత్నార్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ఎంతో సంతోషం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో కూడా కాలేరన్న
పిలుపు మేరకు సేవా కార్యక్రమాలలో పాల్గొంటామని చెప్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కాలేరన్నని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.